కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది. బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భమునకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి. దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్గా డాక్టర్ జెరీ అన్న ఆయన, మన దేశం వారు కాదు, ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది, పగడానికి ఆ శక్తి ఉంది అని నిరూపించి చూపించారు. కాబట్టి పగడం అంత గొప్పది. అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో. అది అందుకని పగడం వేసి చెప్పడం.